ఇక లెక్కర్ స్కామ్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్. సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించారు. నిన్న ఉదయం వాళ్ళ పిటిషన్ మీద కీలకమైనటువంటి నిర్ణయం వెలువడింది. ఉదయం సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరించగానే సాయంత్రం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీగా పనిచేసినటువంటి జీవీడి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్టు నిన్న సాయంత్రం ధృవీకరించారు. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా ధనుంజయ రెడ్డి డీఫాక్టో సీఎం అన్నట్టుగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ ధనుంజయ రెడ్డి తీరు మీద అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు తీవ్రంగా దుయ్యబట్టారు. ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళే పార్టీ భ్రష్టు పట్టిపోయింది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతగా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో అంతా తానే అన్నట్టుగా ఈ ధనుంజయ రెడ్డి వ్యవహరించారు. ధనుంజయ రెడ్డికి తోడుగా జీవీడి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ నెంబర్ 2, నెంబర్ 3లు అన్నట్టుగా సాగారు. ఇప్పుడు ఆ నెంబర్ 2, నెంబర్ 3లు కూడా అరెస్టులు అయ్యారు, రిమాండ్లోకి వెళ్ళబోతున్నారు. వీళ్ళిద్దరి అరెస్టు తర్వాత ఇక మిగిలింది నెంబర్ 1 అంటే ఇక బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ కేసులో నిందితుడిగా చేర్చడం మిగిలింది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. ఇప్పటికే చాలామందికి సందేహాలు ఉన్నాయి. లిక్కర్ మాఫియాలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డే అంటూ చాలా రకాల అభియోగాల్ని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంటున్నారు. వాటన్నిటి పరంపరగా ఇప్పుడు నెంబర్ 2, నెంబర్ 3 అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి మెడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తున్నట్టే అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు ఈ వ్యవహారం వెళుతుంది? వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని కూడా నిందితుడిగా చేరుస్తున్నట్టు ప్రకటించేదానికి సిట్టు సిద్ధమవుతుందా, లేకుంటే ఇంకొంతకాలం వేచి చూసి కథ నడిపిస్తారా చూడాలి. సరిగ్గా ఇదే సమయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వరకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు వెళ్ళబోతుంది అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి తరుణంలో తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసంలో కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినటువంటి తరుణంలో నారా లోకేష్ ప్రధానమంత్రి మోదీని కలుస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఆహ్వానం మేరకే లోకేష్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు అంటూ కథనాలు వస్తున్నాయి. నారా లోకేష్ ఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రిని కలుస్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగిస్తున్నటువంటి తరుణంలోనే లోకేష్ ప్రధానమంత్రిని కలుస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి మీద సిట్ దర్యాప్తు వ్యవహారం ఎంతవరకు సాగుతుంది చూడాలి. చాలా కీలకమైనటువంటి కేసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా అప్పట్లో ఆయన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య కూడా లిక్కర్ మాఫియా నడిచింది, లిక్కర్ దందా నడిచింది అంటూ కేసులు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల మేర నడిచింది అనేటువంటి అభియోగాల్ని సిట్టు చెబుతూ వస్తుంది. దాంతోపాటుగా నిన్న సుప్రీంకోర్టులో ఈ ధనుంజయ రెడ్డి, జీవీడి కృష్ణమోహన్ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వాయిదా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ సిద్ధార్థ లూద్రా ఆశ్చర్యకరమైనటువంటి కామెంట్ చేశారు. 4,000 కోట్ల రూపాయల విలువైన బంగారం కొన్నారు. ఆ బంగారం కొనుగోళ్ళంతా కూడా ఈ లిక్కర్ మాఫియా డబ్బులతోనే సాగాయి అని సిద్ధార్థ లూద్రా ఆరోపణ. దాంతో ఇలాంటి వ్యవహారాలన్నీ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకు ఈ లిక్కర్ స్కామ్ కేసు ఉచ్చు బిగియడం అనివార్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇంకెలాంటి మలుపులకి దారి తీస్తుంది, ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తుంది చూడాలి. మరి చాలా చాలా కీలకమైనటువంటి వ్యవహారం.